Hello, this is Nirmala. Now let us start Unit 3, Measures of Dispersion, Vistaranamanalu. Dispersion is the spread or scatter of values from a measures of central tendency. D.C. Brooks and W.F.L. Dick defines dispersion as dispersion or spread is the degree of the scatter or variation of variable about a central value. విస్తరణ అనేది కేంద్రస్థానపు కొలతల నుండి విలువలు ఏ విధంగా విస్తరించబడి ఉన్నాయో తెలియజేస్తుంది. డిసి బ్రూక్స్ మరియు డబ్ల్యూఎఫ్ఎల్ డిక్ విస్తరణను ఎలా నిర్వచించారంటే కేంద్రస్థానపు కొలతల నుండి చలరాశులు వాటి యొక్క విలువలు ఏ స్థాయిలో వ్యాపించబడి ఉంటాయో తెలియజేసేదాన్ని దత్తాంశ విస్తరణ అంటారని చెప్పడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిస్పర్షన్. ఫస్ట్ వన్, to know the average variation of different values of the items from the average of a series. Second one, to know the range of values. Third one, to know whether the central tendency truly represents the series or not. విస్తరణ లక్ష్యాలు. ఒక శ్రేణి యొక్క సగటు నుండి సగటు విచలనాన్ని మదింపు చేయవచ్చు. అలాగే విలువల యొక్క వ్యాప్తిని తెలుసుకోవచ్చు. అలాగే శ్రేణిని యథార్థంగా కేంద్రస్థానపు కొలతలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో లేదో కూడా ఇది తెలియజేస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఫస్ట్ వన్, ఇట్ షుడ్ బి సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. సెకండ్ వన్, ఇట్ షుడ్ బి రిజిడ్లీ డిఫైన్డ్. నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ ద సిరీస్. లాస్ట్లీ, ఇట్ షుడ్ నాట్ బి అన్డ్యూలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. విస్తరణమానాల యొక్క లక్షణాలు. మొదటిది, ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు గణన చేయడానికి వీలుండాలి. అలాగే ఇది సుస్థిరంగా ఉండాలి, అంటే ఇది మార్పు చేర్పులకి లోను కాకూడదు. అలాగే ఇది శ్రేణిలోని అన్ని అంశాలపై ఆధారపడి ఉండాలి. చివరిగా విస్తరణమానం అంత్య అంశాల ద్వారా ప్రభావితం కాకూడదు. మెరిట్స్ ఆఫ్ డిస్పర్షన్. First one, they indicate the dispersal character of a statistical series. Second one, they speak of the reliability and dependability of the average value of a series. Third one, they enable the statisticians in making comparison between two or more statistical series with regard to the character of their uniformity or consistency or equitability. Next one, they facilitate in making further statistical analysis. Lastly, they supplement the measures of central tendency in finding out more and more information relating to the nature of a series. విస్తరణమానాల యొక్క సుగుణాలు. మొదటిది, గణాంక శ్రేణి యొక్క విస్తరణ లక్షణాన్ని తెలియజేస్తుంది. రెండవది, ఒక శ్రేణి యొక్క సగటు విలువ ఎంత యథార్థంగా ఉంది లేదా దానిపై ఎంతవరకు ఆధారపడవచ్చో తెలియజేస్తుంది. మూడవది, ఇది పోల్చడానికి వీలు కల్పిస్తుంది. నాలుగవది, ఇతర గణాంక విశ్లేషణకు ఇది సహకరిస్తుంది. చివరిగా కేంద్రస్థానపు కొలతలకు ఇది అనుబంధంగా ఉంటుంది. డిమెరిట్స్ ఆఫ్ డిస్పర్షన్. They are liable to yield inappropriate results as there are different methods of calculating dispersion. Second one, excepting one or two, most of the methods of dispersion involve complicated process of computation. Lastly, most of the measures of dispersion do not give a convincing idea about a series to a layman. ఈ విస్తరణమానాల యొక్క లోపాలు చూసినట్లయితే విస్తరణమానాలు అనేక పద్ధతుల్లో గణించడం వలన ఫలితాలు సరైనవి కాకపోవచ్చు. రెండవది, 1-2 పద్ధతులు మినహాయించి మిగిలిన అన్ని పద్ధతులు కూడా గణించడం చాలా కష్టం. చివరిగా సాధారణ వ్యక్తులు దీన్ని అవగాహన చేసుకోలేరు. డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. విస్తరణమానాల రకాలు. ఫస్ట్ వన్, రేంజ్, వ్యాప్తి. Range is defined as the difference between the extreme values in the distribution. Range is equal to largest value in the distribution minus
స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. వ్యాప్తి అంటే అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య గల తేడాని వ్యాప్తి కింద చెప్పొచ్చు. మెరిట్స్ ఆఫ్ రేంజ్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ సింపుల్ టు క్యాలిక్యులేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. Second one, it gives a broad picture of the data and includes the limits within which all the items occur. Range also used to study variations in the prices of commodities and movement in the prices of securities. Range has special application in quality control measures for industrial products. రేంజ్ యొక్క ప్రయోజనాలను చూసినట్లయితే విస్తరణమానాల్లో వ్యాప్తి చాలా సులభమైంది మరియు దీన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక మరియు దీన్ని తక్కువ వ్యవధిలో గణించవచ్చు. అయితే లిమిటేషన్స్ ఆఫ్ రేంజ్ చూసినట్లయితే ఫస్ట్ వన్, సిన్స్ రేంజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ వాల్యూస్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్, it is unduly affected by the two extreme values. Second one, not useful for frequency distribution. Third one, range cannot be computed if the distribution is open and series. Alage, it is not useful for algebraic treatment. రేంజ్ యొక్క పరిమితులు చూసినట్లయితే పంపిణీలోని ప్రతి అంశంపై ఇది ఆధారపడదు. దత్తాంశంలోని అత్యల్ప అత్యధిక విలువలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతిచయన మార్పులకు చాలా ఎక్కువగా ప్రభావితం కాబడుతుంది. అలాగే విస్తృత అవధులు గల దత్తాంశంలో వ్యాప్తిని గణన చేయడం కష్టం. అత్యధిక అత్యల్ప విలువల మధ్య గల ఇతర చలరాశుల ప్రభావం ఏమీ ఉండనట్లుగా భావించడం ఇందులో చాలా అసమంజసంగా ఉంటుంది. ఇది ఇతర ఆల్జిబ్రిక్ ట్రీట్మెంట్స్కి దీన్ని ఎక్కువగా ఉపయోగించడం కుదరదు. నెక్స్ట్ మెథడ్ క్వార్టైల్ డీవియేషన్, చతుర్థాంశ విచలనం. క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ half the difference between the upper and the lower quartile. Merits of quartile deviation. First one, it is simple to understand and easy to understand. It is not affected by extreme values. Third one, it can be computed even if the distribution has unequal class intervals. Last one, it can be computed in case of open-end distribution. ఒక విభాజనం ఎగువ దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని చతుర్థాంశ విచలనం అని అంటారు. ఈ చతుర్థాంశ విచలనం యొక్క ప్రయోజనాలు: మొదటిది, చతుర్థాంశ విచలనం లెక్కించడం అర్థం చేసుకోవడం సులభం. రెండవది, ఇది ముఖ్యంగా మధ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది కనుక విపరీత అంశాల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉండదు. Limitations of quartile deviation. It is not based on all the observations of a series. Second one, it is not useful for algebraic treatment. Lastly, it is a distance on the scale and is not a measure from average. Therefore, it fails to show variations around an average. చతుర్థాంశ విచలనం పరిమితులు. మొదటిది, ఇది విభాజనంలోని అన్ని విలువలపైన ఆధారపడి ఉండదు. రెండవది, బీజీయ ప్రస్తావనకు ఈ విచలనం అంతగా అనువైనది కాదు. ప్రతిచయన హెచ్చుతగ్గులకు ఇది ప్రభావితం అవుతూ ఉంటుంది. చివరిగా, విలువల విచలనత్వపు పరిధిని ఇది తెలియచేయదు. నెక్స్ట్ మెథడ్, మీన్ డీవియేషన్. Mean deviation is defined as the arithmetic mean of the absolute deviations of all the values from their mean or median or mode. కేంద్ర స్థానపు కొలతల నుంచి తీసుకున్న విచలనాల పరమ సగటుగా మధ్యమ విచలనాన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ మెథడ్, స్టాండర్డ్ డీవియేషన్. The standard deviation is the most important, most reliable and most widely used measure of dispersion. It is the square root of the arithmetic mean of the squared deviations of all the values from their mean.
Characteristics of standard deviation. First one, it is rigidly defined. Second one, it is based on all the observations. Next one, in the case of the values which lie close to the mean, the deviations are small and therefore variance and standard deviation are also small. Variance and standard deviation will be 0 when all the values are equal. Next one, standard deviation is independent of change of origin. If all the values are multiplied by the same quantity, say k, having same units or different units, the standard deviation of the changed values is equal to k. That is, the standard deviation depends on the change of scale. Next one, in case of a number of samples are drawn from the same population, it may be observed that standard deviation is least affected from samples as compared with the measures of dispersion. స్టాండర్డ్ డీవియేషన్ని ప్రామాణిక విచలనము అంటాం. ప్రామాణిక విచలనాన్ని విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలము అని చెప్పొచ్చు. ఈ విచలనాలను అంకమధ్యమం నుండి తీసుకొనవలసి ఉంటుంది. ఆదర్శ విస్తరణమానానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండడం వలన విస్తరణమానాలన్నింటిలోనూ ప్రామాణిక విచలనం చాలా ప్రధానమైనది. ఇది బ్రీజీయ ప్రస్తావనకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రామాణిక విచలనం పంపిణీలో అన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో విచలనాలు తీసుకునేటప్పుడు గుర్తులను అలక్ష్యం చేయడం జరగదు. కాబట్టి ఈ విచలనాలను వర్గం చేయడం వల్ల ఆ గుర్తుల యొక్క ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ ప్రామాణిక విచలనం గణించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇందులో వర్గాలు, వర్గమూలాలు అవన్నీ గణించడం చాలా కష్టమైన పని. ఇందులో ఆది మరియు అంచె అంశాలకు ఎక్కువ భారాన్ని, మధ్యమానికి దగ్గరగా ఉన్న అంశాలకు తక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది. This is the end of the session. Thank you.